విద్యార్థుల్లో ఇక నా తానైతే కార్పొరేషన్ చైర్మన్ ముక్తినేని వీరయ్య సార్ ఉన్నాడు. మరి ఆయన అడిగి మరి ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ లా మరి ఓతిరి అయితే లేదు, మరి గడిపిడి అవుతుంది. మరి ఎటు పోతుంది ఏం కథ, ఏదొస్తుంది ఏం కథ అనేది అరుచుకుందాము. నమస్తే సార్, దండాలు సార్. సార్ ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, మరి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు? నవీన్ యాదవ్ గెలుస్తాడు. అంత పక్కగా నవీన్ యాదవ్ ఎందుకంటున్నారు? నేను అనడం కాదమ్మా, నువ్వు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ బస్తీకి పో, ఏ కాలనీకి పో, ఏ వాడకు పో, ఏ నలుగురు కూర్చున్న దగ్గరికి పో, వాళ్ళు చెప్పే మాట నేను నీకు చెప్తున్నాను. ఎందుకు అంటే నేను అన్ని చోట్ల తిరిగి వచ్చాను కాబట్టి చెప్తున్నాను అన్నమాట. అంటే ఇప్పుడు మీరు క్యాంపెయినింగ్ చేస్తున్నారా? మొత్తం 2.5 నెలలుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకి మనం శ్రీకారం చుట్టినాం. ఎలక్షన్ కోడ్ వచ్చిన రోజు నుంచి మనము అభ్యర్థి తరపున ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం. అంత నమ్మకం ఏముంది కాంగ్రెస్ పార్టీ మీద, ఏం చేస్తుందని అంత ధీమాగా చేస్తున్నారు మీరు? ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని. ఎలా దేశంలో ఎక్కడ లేని విధంగా కోటీశ్వరులు ఏ బియ్యాన్ని అయితే తింటున్నారో అలాంటి సన్న బియ్యాన్ని పేదలకు అందిస్తున్న గొప్ప ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం. ఇలా పేదలు కరెంటు బిల్లు కూడా ఇబ్బంది పడుతున్నారని గమనించి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించిన ప్రభుత్వం మనకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ గ్యాస్ సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా మహిళలకి పావలా వడ్డీ లేని రుణాలు 21,000 కోట్లు విడుదల చేసి ఖర్చు చేసిన ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం. అంటే 10 ఏళ్ల పాలన ఏం చేయలేదంటారా టిఆర్ఎస్ పార్టీ? ఇవాళ మహిళా శక్తి క్యాంటీన్ల పేరుతోని మన మహిళల ఆర్థికంగా ఎదగడం కోసం అవకాశం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ ఒక రైతు ఇబ్బంది పడుతున్నాడని చెప్పేసి నీకు ప్రతి కింటాకి కూడా 500 రూపాయలు బోనస్ ఇచ్చిన ప్రభుత్వం. ప్రభుత్వములకు రాగానే ఒక పక్కంగా అప్పులు లక్షల కోట్లు ఉన్నప్పటికీ కూడా ఏకకాలంలో రుణమాఫీ చేసిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 60,000 మంది నిరుద్యోగులకి నియామక పత్రాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. వాళ్ళు ఇన్ని చేస్తుంటే ఒక పక్కంగా ఆర్థిక విధ్వంసం జరిగింది, ఇంకో పక్కంగా అప్పులు తిరిగి కట్టాలి, వడ్డీలు తిరిగి కట్టాలి. అసలు అప్పు చేసి లక్షల కోట్లు చేసిపోయినారు. మరి కాంగ్రెస్ పార్టీకి గెలిపించాలి కదా. ఇలా మీరు సింపుల్ గా ఒకసారి ఒక లెక్కేసుకోండి. ఇవాళ నిన్న దీప అని ఒక హ్యాండిక్యాప్డ్ సోదరి ఇంట్లో భోజనం చేశాను నేను. 35 కేజీల సన్న బియ్యం వస్తున్నాయి అట్లా వాళ్ళ ఇంటికి. 35 కిలోలు వస్తున్నాయి. 35 కిలోలు వస్తున్నాయి. 1,500 1,600 రూపాయలు వాళ్ళు ఇంతకుముందు బియ్యాన్ని కొనుక్కునేదట. నువ్వు 1,500 వేసుకో, మరి 12 నెలలకు ఎంత అవుతుంది నీకు? 18,000 అవుతుంది కదా. అంటే 5 సంవత్సరాల మీద 90,000 కదా. అంటే ఒక 5 ఏళ్ల పొద్దులో ఒక పేద కుటుంబానికి బియ్యం రూపంలో 90,000 రూపాయలని లబ్ధి చేసినట్లే కదా. ఎకరాకి నువ్వు ఒక 28 క్వింటాలు పంచదనుకో, కింటాకి 500 బోనస్ అంటే ఎకరాకి ఎంత అవుతుంది నీకు? 14,000 రూపాయలు వస్తుంది కదా. అంటే ఒక కారుకి 14 అంటే 2 కార్లకి 28,000 వస్తుంది కదా. మరి 5 ఏళ్లకి 1,40,000 వస్తుంది కదా. అంటే ఒక ఎకరా ఉన్న రైతుకి 1,40,000 రూపాయలు 5 ఏళ్ల పొద్దున బోనస్ రూపంలో ఇస్తున్నాం కదా. మరి 5 ఏళ్ల పొద్దున వాళ్ళు తీసుకున్న రుణాన్ని రుణమాఫీ కూడా చేశాం కదా. ఒక కుటుంబంలో 200 యూనిట్ల విద్యుత్ అంటే 500-600 బిల్లు అయితే వస్తుంది కదా. అంటే నెలకు 600 వేసుకుంటే నువ్వు మరి 12 నెలలకు ఎంత అవుతుంది? మరి 12 నెలలకి 600 చొప్పున వేసుకుంటే నువ్వు 7,200 అవుతుంది కదా. మీకు ఏడ ఈ పథకాలన్నీ మనుషులను బద్ధకం చేస్తున్నట్టు అనిపిస్తలేదా? 7,200 వస్తుంది కదా. సంవత్సరానికి 7,200 అంటే 5 ఏళ్ల పొద్దున మనకి ఎంత అవుతుంది నీకు? 36,000 లబ్ధి జరిగినట్లే కదా. 36,000 లబ్ధి జరిగినట్లే కదా. ఒక మహిళ నీలాంటి ఒక అక్క, ఒక చెల్లె ఇలా బస్ ఎక్కితే ఏదైనా ఉద్యోగం చేస్తుంటే నెలకు ఒక 3,000 మిగలట్లేదా? మరి నెలకు 3,000 వేసుకున్న సంవత్సరానికి 36,000 కదా. మరి 5 ఏళ్లకి 1,80,000 కదా. ఇలా ఇందిరమ్మ ఇండ్లు మరి అందరికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కదా. అంటే ఒక కుటుంబానికి ఇలా గ్యాస్ సబ్సిడీ రూపంలో కానీ, ఉచిత విద్యుత్ రూపంలో కానీ, సన్న బియ్యం రూపంలో కానీ, బోనస్ పేరుతో కానీ, ఇలా ఈ అన్ని అంశాల పేరుతో ఎంత లబ్ధి జరుగుతా ఉంటే సింపుల్ గా గతంలో బీఆర్ఎస్ నేను ఇప్పుడు చెప్పిన లెక్కలో ఒక్క కుటుంబానికి ఆర్థికంగా దోచుకున్నారు కానీ ఏ కుటుంబానికి ఏమైనా వచ్చిందా?
అట్లా మీరు పథకాలు మనుషులని బద్దకస్తులని చేస్తారు. కాదమ్మా, విద్య వైద్యం ఇస్తే మనుషుల్ని- సరిపోతుంది కదా, కాదమ్మా, ఇవన్నీ పెట్టి మనుషుల్ని ఇంకొక వెనకకు మాట, తీసుకోవడేందుకు? మనుషుల్ని బద్ధకం చేయట్లే పథకాలతోని. ఉమ్, వాళ్ళ ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకొని సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపడం కోసం వాళ్ళకి చేయూతనిస్తుంది ప్రభుత్వం. ఉమ్, గతంలో కేసీఆర్ లెక్క, హరీష్ రావు లెక్క, కేటీఆర్ లెక్క, కవిత లెక్క వాళ్ళు దోచుకోలేదు కదా. ఇలా వాళ్ళు దోచుకొని ఉన్న లక్షల కోట్ల కోసం వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఉమ్, గతంలో మీరు ఎప్పుడన్నా పోయి పోండి అక్క, మీరు ఎక్కడికన్నా పోండి, మీ కుటుంబానికి ప్రత్యక్షంగా ఏం లబ్ధి జరిగిందని అడగండి. ఇప్పుడు వికలాంగులకు 6,000 ఇస్తాను అన్నారు కదా, ఇప్పుడు ఒకవేళ ఏ ధైర్యంతో మీరు బయటకు వస్తారు? ఇప్పుడు ఖచ్చితంగా వస్తే గనక ప్రభుత్వం వస్తే 6,000 పింఛన్ వస్తుందా? అసలు వికలాంగులకి పెన్షన్ మొదలుపెట్టిన పార్టీ ఎవరు? కాంగ్రెస్ పార్టీనే కదా. ఉమ్, వికలాంగులకు పెన్షన్ పెన్షన్ పెంచుకుంటూ పోయింది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీనే కదా. వికలాంగులకు నెలసరి పెన్షన్ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ అంటే పార్టీనే మీకు కదా. నమ్మకం ఉందా ఖచ్చితంగా చేస్తాడని? వికలాంగులకు కార్పొరేషన్ ఇచ్చిన పార్టీ ఎవరు? కాంగ్రెస్ పార్టీనే కదా. వికలాంగులకు సంక్షేమ శాఖ ఇచ్చిన పార్టీ ఎవరు? కాంగ్రెస్ పార్టీనే కదా. మరి వికలాంగులకు అంత్యోదయ కార్డు కింద 35 కేజీల బియ్యం ఇచ్చిన పార్టీ ఏంది? కాంగ్రెస్ పార్టీనే కదా. వికలాంగులకు ఇందిరమ్మ ఇండ్లలో రిజర్వేషన్ ఇచ్చింది, విద్యలో రిజర్వేషన్ ఇచ్చింది, ఉద్యోగంలో రిజర్వేషన్ ఇచ్చింది, అనేక చట్టాలు రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీనే కదా. మరి కాంగ్రెస్ పార్టీనే కదా మొన్న మేనిఫెస్టోలో నేనే పెట్టించాను, 6,000 రూపాయల పెన్షన్ పెట్టించింది మేనిఫెస్టోలో నేనే పెట్టించాను. మా జాతికి ఈ 6,000 ఇవ్వాల్సిందని నేను పెట్టించాను. ఎందుకు? నేను ఒక రాష్ట్ర చైర్మన్ గా పార్టీలో ఉన్నా కాబట్టి. ఒప్పుకున్నారా ఖచ్చితంగా చేస్తాను? చేస్తాం, బరాబరిస్తాం. ఇచ్చిర్రు మాట? 6,000 రూపాయలు బరాబరిస్తాం. 6,000 రూపాయలు ఖచ్చితంగా బరాబరిస్తాం. ఏ మాత్రం అనుమానం లేదు. ఇప్పుడైతే ఉప ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ బీజేపీ మస్తు గట్టిగా పోటీ ఇస్తారు, మరి నవీన్ అన్న ఓడించి తీరుతామని, మరి ఏం చెప్తారు? పోటీ లేదు, పాడు లేదు. ఆ, బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినా సాధ్యం కాదు. ఆ, వాళ్ళు ఎక్కడో పోయి ఉన్నారు. ఉమ్, అందుకనే కదా 5,000 10,000 ఓటుకు పంచాలనే ఆలోచన కేటీఆర్ చేసినాడు. ఆయన మాట్లాడిన మాటల మీద ఏం చెప్తారు మీరు? అది కరెక్టే అంటారా మాట్లాడింది? అసలు 5,000 రూపాయలు ఓటుకి ఇస్తానంటే ఒక బై ఎలక్షన్ లో వాళ్ళు ఇలా అధికారంలో కూడా లేరు అంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ వెనకేసి ఉంటారు ఒక్కసారి ఆలోచన చేయండి. నేను జూబ్లీహిల్స్ ప్రజలను కూడా అడిగేది ఒక్కటే, రేషన్ కార్డు ఉండి 40,000 రేషన్ కార్డు కొత్తగా ఇచ్చాం. రేషన్ కార్డు ఉండి సన్న బియ్యం అందుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ హస్తం గుర్తు ఓటేయాలి కదమ్మా. ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకుంటున్న ప్రతి మహిళ, ప్రతి అక్క, ప్రతి చెల్లె, ప్రతి పెద్దమ్మ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటేయాలి కదా. ఉచిత కరెంటు వాడుతున్న ప్రతి కుటుంబం కూడా కాంగ్రెస్ పార్టీకి మన అభ్యర్థి ఓటేయాలి. అందరికి అందుతున్నాయి అంటవా? అందుతున్నాయి కదా, అందుతున్నాయి కదా. గ్యారంటీ ఇస్తారా మీరు? 100%. ఇలా నేను ఏ ఇంటికి పోయినా అందరు ఇలా ఇప్పుడు నువ్వు బస్ ఎక్క నీకంటే డబ్బులు తీసుకున్నారు ఎప్పుడన్నా? డబ్బులు తీసుకోలేని మత్తు కొట్లాడుతురాడా శిఖలు పట్టుకొని. శిఖలు పద్ధతి లేదు, పాడు లేదు, అటువంటి కథ. మరి బస్సు ఫ్రీ బస్సు పెట్టి వదిలేసారు కదా. కేటీఆర్ ఏం చేశాడంటే వాళ్ళే కొంతమందిని బస్సులో ఎక్కించి ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టించాడు. మహిళలందరూ కూడా సంతోషంగా ఉన్నారు కదా. ఇలా తనకు ఒక 3,000 4,000 తన ఉద్యోగ రీత్యానో బయటికి వెళితే ఆ బస్సు ఛార్జీలు అయ్యేది. అవి తన ఒక మహిళ ఇప్పుడు మిగిలించుకుంటుంది, పొదుపు చేసుకుంటుంది, ఇంట్లో కొంత వస్తువులు కొనుక్కునే ప్రయత్నం చేస్తా ఉంది కదా. 100% మహిళలందరూ సంతోషంగా. అసలు నువ్వు చెప్పు, ఇప్పుడు పేద మహిళలు, మధ్యతరగతి మహిళలు వాళ్ళకు ఉచిత ప్రయాణం ఉండాలా ఉండొద్దా అక్కను? మంచిగానే ఉంది కానీ ఓ పద్ధతి పాడుంటే బాగుంటది. ఒక్కసారి మంత్రులు అందరినీ బస్ ఎక్కి చూడమని ఎట్లుందో కదా. అందరు బస్ ఎక్కిరు మంత్రులు, ఒక్కనాడు ఎక్కగానే అయిపోతుందా సార్? అంటే రోజు మంత్రి బస్ ఎక్కమని అంటలేవు, పద్ధతి పెట్టమంటున్నాము. ప్రభుత్వము ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ఆ కార్యక్రమం ఆధారంగా వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. మహిళలందరూ ఆ ఫ్రీని ఉపయోగించుకుంటున్నారు. ఫ్రీని ఉపయోగించుకుంటూ మళ్ళీ మనం కామెంట్లు చేయవద్దు. అంతేగా, నువ్వు తింటున్నావు అదంతా ఏం లేదు, అదంతా ఏమీ లేదు, ఎక్కడ పడలేదు. ఎవరు బస్సు కింద ఎక్కడ పడలేదు. చూపిస్తారా? యూసఫ్ కూడా చెక్ పోస్ట్ లో ఒకసారి జరగలేదు. ఇప్పుడు ఎక్కడో ఒక్కడ గతంలో మాత్రం ప్రమాదాలు జరగలేదా? ఎక్కడో ఒక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే దానికి ప్రభుత్వానికి అంట కడతారు కాదు. ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ లా మరి నవీన్ అన్న ఎంత మెజార్టీతో గెలవబోతున్నాడు?
50 నుంచి 70,000 మధ్యలో ఉంటుంది. కన్ఫర్మా? కన్ఫర్మ్ ఉంటుంది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ అటు తీసుకున్నారు, అటు కొన్ని ఓట్లు పోతాయి. ఇప్పుడు MIM నుంచి అసలు అతను చూసి ఓటేసేది ఎవరు? నువ్వు ఇందాక అన్నవే రౌడీ షీటర్ అని. మరి అతని చరిత్ర ఏందో చెప్పు. ఇప్పుడు రౌడీ కానోలనేమో రౌడీస్ అంటున్నారు. అసలు రౌడీ షీటర్లు, గుండాలు, దందాయిస్టులు మొత్తం బీఆర్ఎస్ పార్టీ, బ్రోకర్లు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే అతిపెద్ద బ్రోకర్ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడే కేటీఆర్. మరి ఇంకేం చేస్తాం? అవునా? అంతే కదా. ఓ అమ్మో, ఓ మా అన్న దగ్గర మత్తు ఇన్ఫర్మేషన్ ఉందల్లా, ఇక నాకే అర్థం కాకొచ్చింది. ఇప్పుడు మొత్తం అంటే రౌడీ షీటర్లు వాళ్ళే ఇక బీఆర్ఎస్ మొత్తం రౌడీ షీటర్. బీజేపీలో ఉన్నారు ఇంకా. బీజేపీలో కూడా కొంతమంది రౌడీ షీటర్లు బాగానే ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరు? అంత పానుపరగ్గాలు మొత్తం బీజేపీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరు ఇక. అసలు కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వతంత్రం ఇచ్చింది, దేశాన్ని నిర్మాణం చేసింది, రాష్ట్రానికి స్వతంత్రం ఇచ్చింది, రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం జరిగిన ఇలా గాడిన పెడుతుంది. అసలు ఒక మాట చెప్పక్క, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే. కేసీఆర్ ని ముఖ్యమంత్రిగా మనం చూడాలంటే 2 నెలలకో 3 నెలలకో ప్రెస్ మీట్కి వస్తేనే చూసేది మనం. నిజమా కాదా? మరి రేవంత్ అన్న రోజు కనపడుతుంది, రోజు ప్రజల దగ్గరకు వస్తున్నారు. నన్నైతే పట్టించుకునే నాదుడే లేదు. ఎవరు? నిన్నెందుకు పట్టించుకోవాలి? అసలు ఏనో ఉన్నాడు రేవంత్ రెడ్డి సారు. అంటే అప్పుడు నువ్వు రేవంత్ రెడ్డి అన్న దగ్గరికి నువ్వు పోవాలంటావా? అంటే నేనెవరు కదా? అంటే ఇప్పుడు రేవంత్ అన్న అంతమంది దగ్గరికి రావాలి. నేను ఎంతమంది ఉంటుంటారు అక్కడ? ఎంతమంది ఉంటారు? సుమారు ఎంతమంది ఉంటారు? వేల మంది దగ్గరికి రేవంత్ అన్న వచ్చిండు. మీరు ఇది గమనించట్లే, వేల మందిని చూడడం కోసం, వేల మందిని పలకరించడం కోసం ఈ వేల మంది దగ్గరికి రేవంత్ అన్న వచ్చిండు. నువ్వే చెప్పినావు కదక్క, మరి వేల మంది అక్కడ ఉన్నప్పుడు సో రేవంత్ అన్న ఒక్కడే కదా, వేల మందికి సమానం కాదు కదా. అన్న వచ్చినాడు, అన్నను చూసినాడు కదా మీరు నిన్న. మీరే కలవడానికి ప్రయత్నం చేయాలి. అందరి దగ్గరకు వస్తున్నాడు కదా. అసలు ఒక ముఖ్యమంత్రి రోజుకు 18 గంటలు పనిచేస్తూ రోజుకు 5-6 కార్యక్రమాలతోని ప్రజల్లో ఉండంగా నువ్వు గతంలో కేసీఆర్ చూసినావా? చూడలే కదా. మరి రేవంత్ అన్న ప్రజల మనిషి, ప్రజాపాలకుడు, ప్రజారక్షణ. అంటే ఉప ఎన్నికల కోసం బాగా తిరుగుతుండని ప్రచారం చేస్తారు. తప్పు అట్లా ఏమన్నా పనికి మాల మాట్లాడుతాడు. ఇప్పుడు కేసీఆర్ ఎమ్మెల్యే గెలిచిండుగా, జీతం తీసుకుంటుండగా, ప్రజలకు సేవ చేయాలి కదా. ప్రతిపక్ష నేతగా ఒక్కనాడన్నా అసెంబ్లీకి వచ్చినాడక్క. పోనీ లేక అసెంబ్లీ రాకపోతే రాపోయింది, ఇడికన్నా రావాలి కదా. మరి ఇడికన్నా వచ్చిందా? పానం మంచి లేకపోయినా తిరగమంటావు బయట. బాగున్నాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, పానం బాగాలేదంటారు కదా. మరి ఇక ఫామ్ హౌస్ లో వండుకున్నాడంటే అధికారం ఉన్ననాడు ఆయన ఫామ్ హౌస్ లో కానీ ఆయన ప్రజాభవన్లకు ఎవరు రానియలేక, ఇప్పుడు ఫామ్ హౌస్ కన్నా నీలాంటి వాళ్ళు రానిస్తాడు. చూడు, ఈ టీవీ పట్టుకొని పో. ఒకసారి నువ్వు టీవీ పట్టుకొని పో అక్క. నువ్వు రానిస్తే మళ్ళీ నాకు ఫోన్ తెచ్చు. నువ్వు ఒకవేళ టీవీ పట్టుకొని పోయి ఆ ఫామ్ హౌస్ లోకి రానిచ్చి ఆ ఫామ్ హౌస్ అంతా నీకు చూపిస్తే మళ్ళీ నాకు ఫోన్ తెచ్చు. ఇప్పుడు వికలాంగుల సంఘం తరపున మీ డిమాండ్స్ ఏమున్నాయి మరి ఒకసారి ప్రభుత్వానికి చెప్పండి. మాకు డిమాండ్స్ ఏందక్క అసలుకి? ఇప్పుడు నా ఆధ్వర్యంలో అద్భుతమైన సంక్షేమం జరుగుతుంది. మా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మంత్రిగా ఉన్నారు. వికలాంగుల కోసం పిలిస్తే పలుకుతున్నారు. మీకు ఒక మాట చెప్తాను, ఇక ఇంత అడిగినావు కాబట్టి. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం విత్ ఇన్ సెకండ్స్, మినిట్స్ కాదు, వికలాంగుల సోదరి రజని కోసం సంతకం చేశాడు కదా, ఉద్యోగం ఇచ్చాడు కదా. అంటే మొదటి ముద్ద, మొదటి ఆలోచన వికలాంగుల కోసం చేసిన మహానుభావుడు కదా. వికలాంగుల ఆత్మబంధు, వికలాంగుల పెద్దన రేవంత్ అన్న కదా. నీకు ఇదే ఇంకొక విషయము, అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి సిగ్నేచర్ గ్రామానికి ఒక వికలాంగుల సెల్ఫ్ హెల్ప్ గ్రూపుని 18,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ చేయాలనే ఏకైక లక్ష్యంతో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కి 15,000 రూపాయలు ఇవ్వాలనే ఆలోచనతో మొదటి సిగ్నేచర్ చేసిండు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారు కానీ, మా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు కానీ మొదటి సంతకం, మొదటి ఆలోచన మా కోసం చేసిరంటే వికలాంగుల సంక్షేమ ప్రభుత్వం కదా. మొత్తం గుండెల్లోనే పెట్టుకోరు కాంగ్రెస్ ప్రభుత్వం కదా. గెలిపిస్తే తీరుతారు. ఇక మాటల్లోనే 100% నవీన్ అన్న గెలుస్తున్నాడు. సంపూర్ణంగా వికలాంగుల మద్దతు. ఇక ఏదన్నా 14 తారీఖు తర్వాత ఇక మరి చూసుకుందాము. ఇక ఇది ముచ్చట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.